సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. అయితే మనకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అదేవిధంగా నవోదయ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అయితే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనకి నాన్ వెర్బల్ నుంచి 50 మార్క్స్ అనేవి వస్తాయి. టోటల్ 40 బిట్స్ ఇస్తారు, 50 మార్క్స్. సో ప్రతి టాపిక్ నుంచి కూడా నాన్ వెర్బల్ టోటల్ 10 టాపిక్స్ ఉన్నాయి. 10 టాపిక్స్లో ప్రతి టాపిక్ నుంచి కూడా టోటల్ 4 బిట్స్ ఇస్తారు. సో ఆ 4 బిట్స్ నుంచి 5 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఆ రివిజన్లో భాగంగా లాస్ట్ రివిజన్ మిర్రర్ ఇమేజెస్. సో ఈ మిర్రర్ ఇమేజెస్ మొత్తం మీకు ఇక్కడ 60 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 60 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ 50 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి దానికి కీ చూసుకొని చెక్ చేసుకోవాలి. ఓకే, అయితే మిర్రర్ ఇమేజెస్ అనే టాపిక్ డీటెయిల్డ్గా మనం ఇంతకుముందు ఆన్లైన్లో విన్న వాళ్ళకి యాప్లో విన్నారు. సో డీటెయిల్గా ఆఫ్లైన్ విన్న వాళ్ళు కూడా నేర్చుకున్నారు, అవునా? సో మిర్రర్ ఇమేజెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటి అంటే, మిర్రర్లో అయితే లెఫ్ట్ బికేమ్ ఏ రైట్, రైట్ బికేమ్ ఏ లెఫ్ట్. ఓకే, అదే వాటర్లో అయితే అప్ బికేమ్ ఏ డౌన్, డౌన్ బికేమ్ ఏ అప్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ ఈజీగా క్వశ్చన్లోనే మనం ఆన్సర్ ఫైండ్ చేసేయచ్చు, అవునా? సో ఎలా ఫైండ్ చేయాలనేది మీకు ఒక 10 క్వశ్చన్స్ చెప్తాను. అయితే దానికన్నా ముందు సో ఏవైనా లెటర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పి ఉన్నాను. మరొకసారి అవి చెప్పి అప్పుడు ఇందులో 10 క్వశ్చన్స్ చెప్తాను. సో ఏదైనా లెటర్స్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అనే నేమ్ ఇచ్చాను. ఓకే, GANESH. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందని అడిగాను. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందని అడిగితే, సో మనం ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది ఏంటి? లెఫ్ట్ రైట్ అని రాసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా రైట్ వైపు వెళ్తే, రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ వైపు వస్తాయి. సో కాబట్టి లెఫ్ట్ రైట్ వైపు వస్తాయి కాబట్టి రైట్ సైడ్లో ఫస్ట్ ఉంది ఏంటి? హెచ్. సో హెచ్ అనేది ఇందులో కూడా ఎలా ఉంటుంది? ఎందుకంటే విచ్ ఫాలోస్ ది లైన్ ఆఫ్ సిమెట్రీ అనే ప్రాపర్టీని ఫాలో అవుతుంది. ఇది చెప్పాను. లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటంటే, ఏదైనా ఒక లెటర్ అనేది మిర్రర్లో కూడా సేమ్ లాగా ఉంటే అది లైన్ ఆఫ్ సిమెట్రీ ఫాలో అవుతున్నట్టు. అంటే సో హెచ్ అనేది మీరు మిర్రర్లో చూసినా హెచ్ లాగే ఉంటుంది. సో తర్వాత ఎస్. సో ఎస్ వచ్చేసరికి మిర్రర్లో ఏమవుతుంది అంటే, సో చూడండి, ఇండివిజువల్గా కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలి అంటే ఎలా చెక్ చేసుకోవాలి? సో ఇందులో కూడా లెఫ్ట్ రైట్ అనుకుంటే, సో చూడండి టాప్లో రైట్ సైడ్ నుంచి ఎస్ స్టార్ట్ చేస్తాం. మనం ఎప్పుడు కూడా ఎస్ఎల్ఏ కదా డ్రా చేస్తాము. సో రైట్లో టాప్ వైపు నుంచి ఎస్ అనేది స్టార్ట్ చేసి డ్రా చేసాం, అవునా? మరి ఈ మిర్రర్లో ఏమవుతుంది? ఇక్కడ రైట్లో స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లెఫ్ట్లో స్టార్ట్ చేసి మీరు ఇలాగ రాయాలి. అది మీరు నేర్చుకుంటే చాలు. మిర్రర్ ఇమేజ్లో ఇక్కడ రైట్లో స్టార్ట్ చేసింది అటువైపు, లెఫ్ట్లో స్టార్ట్ చేయాలి. కొంతమంది మరి ఎస్ ఇలా రాస్తారు. ఎస్ నేనైతే ఎస్ ఇలా పైనుంచి స్టార్ట్ చేశాను. కొంతమంది రాసేటప్పుడు కింద నుంచి ఇలా స్టార్ట్ చేసి రాస్తారు. సో కింద నుంచి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తీసుకోవాలి? లెఫ్ట్లో స్టార్ట్ చేశారు కాబట్టి అటువైపు వచ్చేసరికి రైట్లో స్టార్ట్ చేసి డ్రా చేయాలి. ఎస్ డౌన్ లాగానే ఉంటుంది, అప్ లాగానే ఉంటుంది ఇందులో మిర్రర్లో. కానీ మారేదేంటి? లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. సో హెచ్ అయిపోయింది, ఎస్ అయిపోయింది. తర్వాత ఈ వచ్చేసరికి ఇలా ఇటువైపు ఉన్నది అటువైపు వస్తుంది, అంతేనా? ఇలా వస్తుంది. ఎందుకంటే చూడండి, ఈకి లెఫ్ట్ రైట్ తీసుకుంటే రైట్ వైపుకి 3 లైన్స్ చూస్తున్నాయి, ఇటువైపు లెఫ్ట్ వైపుకి చూస్తాయి. తర్వాత ఎన్ డ్రా చేసేటప్పుడు నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే ఇలా డ్రా చేస్తాను. అంటే ఎక్కడ స్టార్ట్ చేశాను? నేను లెఫ్ట్లో డౌన్ సైడ్ స్టార్ట్ చేశాను. లెఫ్ట్లో డౌన్ సైడ్ స్టార్ట్ చేసి ఇలాగొచ్చి అప్కి వెళ్ళాను. ఓకే, లెఫ్ట్లో డౌన్ సైడ్ స్టార్ట్ చేశాను కాబట్టి మిర్రర్లో ఎక్కడ స్టార్ట్ చేయాలి? రైట్లో డౌన్ సైడ్ స్టార్ట్ చేయాలి. రైట్లో డౌన్ సైడ్ స్టార్ట్ చేసి నేను డ్రా చేశాను. ఓకే, తర్వాత ఎన్ తర్వాత ఏలానే ఉంటుంది. తర్వాత జీ వచ్చేసరికి ఇలాగ వచ్చింది. అంటే నేను ఎటువైపు స్టార్ట్ చేశాను? రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. అటువైపు వచ్చేసరికి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? సో రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు నుంచి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ వైపు నుంచి స్టార్ట్ చేయాలి. సో గణేష్ అనే లెటర్ మిర్రర్లో ఈ విధంగా ఇలా ఎలా చేయాలనేది మీకు అక్కడ చెప్పాను. స్మాల్ లెటర్స్కి ఎలా చేయాలి, లార్జ్ క్యాపిటల్ లెటర్స్కి ఎలా చేయాలి, నెంబర్స్కి ఎలా చేయాలి, డిఫరెంట్ సింబల్స్కి ఎలా చేయాలనేది మీకు మిర్రర్ ఇమేజెస్ బేసిక్స్ క్లాస్లో చెప్పాను, అవునా? సో ఈ విధంగా మనకి ఆల్ఫాబెట్స్ ఇచ్చిన నెంబర్స్ ఇచ్చిన చేయాలి. అయితే మనకి ఎగ్జామ్లో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది 4గిట్లో, లేదా అన్నీ
మనకి ఇమేజెస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మన క్లాస్లో వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ 60 క్వశ్చన్స్ మీకు, అందులో ఒక 10 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ 50 క్వశ్చన్స్ మీరు చేసి ఆన్సర్ కీ చెక్ చేసుకొని 50కి 50 ఆన్సర్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో వాళ్ళకి ఈ మెటీరియల్ యొక్క సాఫ్ట్ కాపీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయించవచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ సో మనం ప్రాబ్లమ్స్లోకి వస్తాయి. మిర్రర్ ఇమేజెస్లో ప్రాబ్లమ్స్లోకి వస్తాయి. ఓకే, ఇందులో నేను ఒక 10 క్వశ్చన్స్ చెప్తాను. టోటల్ ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే 60 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 60 క్వశ్చన్స్లో నేను 10 క్వశ్చన్స్ మంచిగా నాకు నచ్చిన ఒక 10 క్వశ్చన్స్ చెప్తాను. రిమైనింగ్ అన్నీ కూడా మీరు చేయాలి. ఓకే ఓకే, ఎలా సాల్వ్ చేయాలి మిర్రర్ ఇమేజెస్ అనేది జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. సో మిర్రర్ ఇమేజ్లో మీరు ఆన్సర్స్ చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ బాగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ ఫిగర్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆన్సర్ 4 ఆప్షన్స్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఓకే, ఎలిమినేషన్ చేసుకుంటూ ఆన్సర్ ఫైండ్ చేసేయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే మిర్రర్ ఎప్పుడైనా సరే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ప్లేస్ చేశారు అంటే, సో ఇలా ఒక లైన్ పెట్టి ఇలా లైన్స్ గీసారంటే దీని మీనింగ్ ఏంటి? మిర్రర్ పెట్టారు పక్కన. సో అదే మిర్రర్ కిందన కానీ పెట్టారు అనుకోండి, అప్పుడు మీరు వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. ఓకే, అయితే మనకి క్వశ్చన్ ఇవ్వగానే క్వశ్చన్లో మొదటిగా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఓకే సో క్వశ్చన్ ఇవ్వగానే క్వశ్చన్లో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? లెఫ్ట్ రైట్ తీసుకోవాలి. ఓకే, సో లెఫ్ట్ రైట్ తీసుకోవాలి. సో ఆన్సర్స్ ఫిగర్లో కూడా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ఇది ఫస్ట్ చేయాల్సిన థింగ్. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అప్ డౌన్ కూడా ఉంటుంది, కానీ అప్ డౌన్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. సో లెఫ్ట్ సైడ్ మనకి పైన ఏముంది? యారో ఉంది. కిందన ఏముంది? ఒక ఫ్లాగ్ సింబల్ ఉంది. చూడండి, లెఫ్ట్ సైడ్ పైన ఏముంది? యారో ఉంది. యారో కూడా ఎలా ఉంది? ట్రయాంగిల్ టైప్ ఆఫ్ యారో ఉంది. ఆ ట్రయాంగిల్ మధ్యలోంచి లైన్ వచ్చిన యారో ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ టాప్, రైట్ సైడ్ వచ్చేసరికి ఫ్లాగ్ టైప్లో ఒకటి ఉంది. ట్రయాంగిల్ అది కూడా ఫ్లాగ్ టైప్లో ఉంది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ టాప్లో ట్రయాంగిల్ మధ్యలోంచి లైన్ వచ్చింది ఉంది కాబట్టి, లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్లో ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ టాప్లో ఉండాలి. చూడండి, రైట్ సైడ్ టాప్లో ట్రయాంగిల్ మధ్యలోంచి లైన్ ఉందా? ఇక్కడ లేదు. చూడమ్మా, ఈ ట్రయాంగిల్ మధ్యలోంచి లైన్ లెఫ్ట్ సైడ్ టాప్ కింద నేను తీసుకున్నాను. సో ఆన్సర్లో రైట్ సైడ్ టాప్లో చూసుకున్నాను. ఉందా? లేదు. ఇక్కడ అసలు రైట్ సైడ్ టాప్లో అసలు ఏమీ లేదు. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఉందా? ఉంది. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఉంది కానీ కంప్లీట్గా టర్న్ అయిపోయింది. అంటే ఆన్సర్ ఏంటి? చూసారా ఎంత ఈజీగా చెప్పేశానో? ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా మీరు ఎవరు ఇలా చేస్తే లెఫ్ట్ రైట్ అనుకోని మీరు దాన్ని చెక్ చేసుకోవడం వస్తాయి. అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? సో ఐ విల్ టెల్ యూ వన్ మోర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూస్తే సో దీన్ని ఎలా చేయాలి? సో దీన్ని ఎలా చేయాలంటే చూడండి, దీన్ని కూడా లెఫ్ట్ రైట్ తీసుకున్నాను, లెఫ్ట్ రైట్ తీసుకున్నాను, లెఫ్ట్ రైట్ తీసుకున్నాను, లెఫ్ట్ రైట్ తీసుకున్నాను, లెఫ్ట్ రైట్ తీసుకున్నాను. ఓకే, అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ ఉంది కదా, చూడండి ఇలాగా, ఇది దీన్ని తీసుకుని ఆన్సర్ చేస్తాను. ఇది ఎలా వచ్చింది? రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ వైపు కార్నర్ వైపు ఈ లైన్ చూపిస్తుంది. లెఫ్ట్ వైపు
కార్నర్ అంటే లెఫ్ట్ కార్నర్ ఇదే కదా, లెఫ్ట్ కార్నర్ వైపు ఈ లైన్ చూపిస్తుంది క్వశ్చన్ ఫిగర్లో. మరి ఆన్సర్ ఫిగర్లో ఏమవుతుంది? ఈ లైన్ ఎటువైపు చూపించాలి? ఆ లైన్ ఎటువైపు చూపించాలి? రైట్ సైడ్ కార్నర్ వైపు చూపించాలి. సో రైట్ సైడ్ కార్నర్ వైపు చూపించాలి కాబట్టి రైట్ సైడ్ కార్నర్ వైపు చూపిస్తుందా లైన్? చూపిస్తుంది. అయ్యే ఛాన్స్ ఉంది. రైట్ సైడ్ కార్నర్ వైపు చూపిస్తుందా? అయ్యే ఛాన్స్ ఉంది. రైట్ సైడ్ కార్నర్ వైపు చూపిస్తుందా? అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రైట్ సైడ్ కార్నర్ వైపు చూపిస్తుందా? చూపించట్లేదు. ఒకటి ఎలిమినేషన్ చేశాను ఈ ఒక్క లైన్ పట్టుకొని. అర్థమైందా? సో అందరికి కనిపిస్తుందా? ఓకే, సో మనం ఆప్షన్ డిని ఎలిమినేట్ చేస్తాం. అవునా? ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇప్పుడు ఈ లెఫ్ట్ రైట్ వైపు నుంచి లెఫ్ట్ వైపుకి ఆ లైన్ ఇలా వచ్చింది. సో అలా వచ్చింది ఎక్కడ ఉంది అంటే ఈ మూడిట్లో ఉంది. అయితే ఈ కింద దాంట్లో ఏముంది? హాఫ్ సర్కిల్ ఉంది. కింద దాంట్లో ఏముంది? హాఫ్ సర్కిల్ పై వైపుకు ఉంది. హాఫ్ సర్కిల్ ఎటువైపుకు ఉంది? పై వైపుకి ఫేసింగ్ పెట్టుకొని ఉంది. సో హాఫ్ సర్కిల్ పై వైపుకి ఫేసింగ్ పెట్టుకొని ఉంది కాబట్టి ఎటువైపు? పై వైపుకి, లెఫ్ట్ సైడ్ టాప్ వైపు ఫేసింగ్ ఉంది. చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్కి ఫేసింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ టాప్కి ఫేసింగ్ ఉంది. ఏంటి? ఈ హాఫ్ సర్కిల్. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో హాఫ్ సర్కిల్ ఉందా అంటే సీన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సీన్ కూడా ఎలిమినేట్ చేసిన తర్వాత ఓకే, లెఫ్ట్ సైడ్ టాప్ వైపు కూడా ఉంది. మనకు ఆన్సర్లో ఎటువైపు ఉండాలి? రైట్ సైడ్ టాప్ వైపుకి ఉండాలి. సో రైట్ సైడ్ టాప్ వైపు కొంచెం ఇదే కదా రైట్ సైడ్ టాప్ వైపుకి ఆ లైన్ చూపించిన ఆ లైన్ యొక్క ఫేస్ ఉంది. ఎక్కడుంది? ఏలో ఉందా? బిలో ఉందా? బిలో కూడా లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగనే ఉంది. అవునా? మనకి క్వశ్చన్ ఫిగర్లో ఎలా ఉందో ఇందులో కూడా అలాగే ఉంది. కానీ మిర్రర్లో ఏమవుతుంది? రైట్ సైడ్ హాఫ్ సర్కిల్ అని చూడండి ఇలా వచ్చింది. మిర్రర్లో ఏమవుతుంది? ఇలా వస్తుంది. అలా వచ్చింది ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. అలా ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని, లైన్స్ని బేస్ చేసుకొని మీరు ఎలిమినేట్ చేసుకుంటూ చేయడం మీకు ప్రాక్టీస్ చేయించాను. సో స్టార్టింగ్ వీటన్నిటిపైన డయాగ్రామ్స్ ఇచ్చి ప్రతి డయాగ్రామ్స్కి మిర్రర్ ఇమేజెస్ ఓన్గా మీరు డ్రా చేశారు కదా. సో అన్ని ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆ ఐడియాలజీ బేస్ చేసుకొని మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఎగ్జామ్లో సాల్వ్ చేస్తే మార్క్స్ అనేవి మిస్టేక్ లేకుండా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు తెలుసు 3 అనేది మిర్రర్లో ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపిస్తుంది? లెఫ్ట్ రైట్ తీసుకుంటే సో లెఫ్ట్ వైపుకి 3 ఉంది కదా, అటువైపు రైట్ వైపుకి ఇలా వస్తాయి. రైట్ వైపుకి అలా వచ్చింది ఎక్కడ ఉంది? ఏలో ఉంది, సిలో ఉంది. అయితే టాప్ వైపు చూడండి స్ట్రైట్ లైన్ ఉంది. టాప్లో స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి మిర్రర్లో కూడా టాప్లో ఏమి ఉండాలి? స్ట్రైట్ లైనే ఉండాలి. స్ట్రైట్ లైన్ ఇక్కడ ఉంది. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉందా? లేదు. టాపు బాటము చేంజ్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, టాపు బాటము చేంజ్ అవ్వవు. ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే మారుతాయి. కాబట్టి టాప్లో స్ట్రైట్ లైన్, ఇక్కడ ఆన్సర్లో కూడా టాప్లో స్ట్రైట్ లైన్ లాగానే ఉండాలి. ఓకే, సో 3 క్వశ్చన్స్ మీకు చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఓకే, ఇఫ్ యూ నో ద ఆన్సర్ బీ క్విట్. ఓకే, మాట్లాడద్దు. ఆన్సర్ తెలిస్తే సైలెంట్గా ఉండండి, బయటికి చెప్పద్దు. ఓకే, సో లెఫ్ట్ రైట్, సో లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఓకే, సో చూడండి రైట్ సైడ్ వైపు సర్కిల్కి ఏమైంది? సర్కిల్ని షేడ్ చేసి ఉంది. అవునా? రైట్ సైడ్ వైపు షేడ్ చేసి ఉంది కాబట్టి మిర్రర్లో ఎటువైపు షేడ్ చేసి ఉంటుంది? లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ షేడ్ చేసి ఉంది. లెఫ్ట్ సైడ్ షేడ్ చేసి ఉందా? లేదు. లెఫ్ట్ సైడ్ షేడ్ చేసి ఉందా? ఉంది. లెఫ్ట్ సైడ్ షేడ్ చేసి ఉందా? ఉంది. తర్వాత ఇక్కడ చూడండి సర్కిల్ పైన లెఫ్ట్ సైడ్ ఇలా లైన్స్ గీసున్నాయి. లెఫ్ట్ సైడ్ టాప్లో గీసున్నాయి. మనకి మిర్రర్లో రైట్ సైడ్ టాప్లో. సో రైట్ సైడ్ టాప్లో అసలు లేదు. రైట్ సైడ్ టాప్లో గీసుంది కానీ ఇది కాదు. రైట్ సైడ్ టాప్లో లేదు. రైట్ సైడ్ టాప్లో అంటే ఆన్సర్ ఏంటి చూసారా?
చూసారా ఎలా చేస్తున్నానో అర్థమవుతుందా? నేను అప్రోచ్ అయ్యే మెథడ్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలు, ఈజీగా సింపుల్గా మిస్టేక్ చేయకుండా చేయగలుగుతారు. ఎలిమినేషన్ మెథడ్, మిర్రర్ ఇమేజెస్ చేయాలి అంటే ఎలిమినేషన్ మెథడ్. ఏవి అవ్వవో అవి ఇంటూ చేస్తా, మిగిలితే వచ్చింది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ చూడండి, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్కి రైట్కి మిడిల్లో లైన్ ఉంది. ఆన్సర్లో కూడా లెఫ్ట్కి రైట్కి మిడిల్ నుంచి ఒక లైన్ ఉండాలి. లెఫ్ట్కి రైట్కి మిడిల్ నుంచి ఒక లైన్ ఉందా? లేదు. లెఫ్ట్కి రైట్కి మిడిల్ నుంచి ఒక లైన్ ఉందా? లేదు. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, మరి ఈ రెండిట్లో ఏది ఆన్సర్? చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని చూస్తే తర్వాత రెండో చూడండి, రైట్ వైపు కార్నర్కి ఒక లైన్ ఇలాగ ఉంది. చూడండి ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలాగ ఉంది, చూసారా? ఎటువైపు ఉంది? రైట్ వైపు కార్నర్ వైపుకి ఆ లైన్ ఉంది అనుకోండి. ఇలాగా రైట్ వైపు కార్నర్ వైపుకి ఆ లైన్ ఉంది. మరి మిర్రర్లో ఆ లైన్ ఎటువైపు ఉండాలి? లెఫ్ట్ వైపు కార్నర్కి ఉండాలి. సో ఇందులో లెఫ్ట్ వైపు కార్నర్కి ఆ లైన్ ఉందా? ఉంది. ఇందులో ఉందా? అది లేదు. అంటే డి కూడా అవ్వదు. అంటే ఆన్సర్ ఏంటి? బి. చూసారా, అలా లైన్స్ని బేస్ చేసుకొని మనం మిర్రర్ ఇమేజెస్ అనేది చేయాలి. సో ఏ విధంగా చేస్తాను ఇప్పుడు అర్థమైంది అందరికీ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, సో రైట్ వైపు కార్నర్లో ఇలా యూ షేప్ నుంచి ఒక బ్రాంచ్, ఒక ఏవో ఒక లైన్, కర్వ్డ్ లైన్ స్టార్ట్ అయింది. రైట్ వైపు కార్నర్లో స్టార్ట్ అయింది. మనకు ఆన్సర్లో క్వశ్చన్లో రైట్ వైపు కార్నర్లో స్టార్ట్ అయింది. ఆన్సర్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో స్టార్ట్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో యూ షేప్లో స్టార్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో యూ షేప్లో స్టార్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో యూ షేప్లో స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ ఉన్నట్టు అక్కడ లేదు. ఓకే, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే స్టార్ట్ అయ్యి ఏదో ఒక సర్కిల్ స్టార్ట్ అయింది. అంటే సిని డిని ఎలిమినేట్ చేస్తాను. సిని డిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఓకే, ఇందులో లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్ చూసాం. ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్ చూసాం. లెఫ్ట్ సైడ్ టాప్లో చూడండి. లెఫ్ట్ సైడ్ టాప్లో ఏముంది? ఒక సింగిల్ లైన్తో ఎండ్ అయింది. అవునా? లెఫ్ట్ సైడ్ టాప్లో సింగిల్ లైన్తో ఎండ్ అయింది. మరి ఆన్సర్లో ఎక్కడ ఎండ్ అవ్వాలి? రైట్ సైడ్ టాప్. చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్లో సింగిల్ లైన్తో ఎండ్ అయింది. ఆన్సర్లో రైట్ సైడ్ టాప్. రైట్ సైడ్ టాప్లో సింగిల్ లైన్తో ఎండ్ అయింది. రైట్ సైడ్ టాప్తో సింగిల్ లైన్తో రెండు ఎండ్ అయ్యాయి. రెండు ఎండ్ అయిన తర్వాత దానికి కంటిన్యూషన్ కిందనేమో చూడండి, ఇలా రౌండ్గా సర్కిల్ చేసింది ఉంది. దానికి కంటిన్యూషన్ కింద ఇలా రౌండ్గా ఈ టైప్లో ఏమైనా ఉందా ఇక్కడ? మరి ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ ఏ అవ్వలేదు. ఓకే, సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాము. అన్నీ ఇలా మీరు ఈ వేలో ఆలోచించి ప్రాక్టీస్ చేయడం కానీ చేయగలిగితే ఖచ్చితంగా ఎగ్జామ్లో కూడా అంతే స్పీడ్గా మీరు చేయగలుగుతారు. టైం వేస్ట్ అవ్వకుండా ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 7th క్వశ్చన్. ఓకే, సో 7th క్వశ్చన్ చూడండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, చూడండి లెఫ్ట్ సైడ్ టాప్లో సింగిల్ సర్కిల్ ఉంది. లెఫ్ట్ సైడ్ టాప్లో సింగిల్ సర్కిల్ ఉంది. మనకు ఆన్సర్లో రైట్ సైడ్ టాప్లో ఉండాలి. రైట్ సైడ్ టాప్లో ఉందా? ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ ఉన్నట్టు ఇలా చూడండి, ఈ షేప్లో ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ రెండు సర్కిల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ టాప్లో ఉంది. ఇక్కడ ఉందా? ఆన్సర్ ఏంటి? సింపుల్గా అయిపోయింది. చూసారా, ఒక సర్కిల్ తీసుకుంటే అయిపోయింది. లేదా సర్కిల్ మీరు తీసుకోలేదు, ఫ్లాగ్ తీసుకున్నారు అనుకోండి. ఈ ఫ్లాగ్ ఎటువైపు ఉంది? రైట్ సైడ్ కార్నర్లో ఎటువైపు ఎగురుతుంది? రైట్ వైపుకే ఎగురుతుంది. ఏదో ఒక ఇమేజినేషన్ చేసుకోలేను, ఫ్లాగ్ కింద ఇమేజినేషన్ చేసుకున్నాను. ఆ ఫ్లాగ్ ఏం చేస్తుంది? రైట్ సైడ్ కార్నర్లో రైట్ సైడ్కి ఎగురుతుంది. మనకు ఆన్సర్లు ఎక్కడికి ఎగరాలి?
లెఫ్ట్ సైడ్ కార్నర్లో లెఫ్ట్ సైడ్కి ఎగరాలి. లెఫ్ట్ సైడ్ కార్నర్ లెఫ్ట్ సైడ్ ఎగిరిందా? లెఫ్ట్ సైడ్ కార్నర్ లెఫ్ట్ సైడ్ ఎగిరిందా? లెఫ్ట్ సైడ్ కార్నర్ లెఫ్ట్ సైడ్ ఎగిరిందా? అలా చూసుకున్న ఆన్సర్ ఏమి చూడండి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో లెఫ్ట్ సైడ్కి ఆ ఫ్లాగ్ ఎగురుతుంది. లెఫ్ట్ని రైట్ అని తీసుకోవాలి, రైట్ని లెఫ్ట్ అని తీసుకోవడమే, అంతే. ఆన్సర్ని అలా అనుకొని చేయాలి. ఓకేనా? సో 7 క్వశ్చన్స్ నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూడండి. సో ఇప్పటి వరకు కూడా మిర్రర్ ఎటువైపు ఉంది? రైట్ సైడ్ ప్లేస్ చేసి ఉంది. కానీ ఈసారి మాత్రం కిందన ప్లేస్ చేశారు. మిర్రర్ ఇలా కిందని ప్లేస్ చేశారంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే వాటర్ ఇమేజెస్. సో వాటర్ ఇమేజెస్లో లెఫ్ట్ రైట్ అవ్వదు, రైట్ లెఫ్ట్ అవ్వదు, అలాగనే ఉంటాయి. లెఫ్ట్ లెఫ్ట్ లాగానే ఉంటుంది, రైట్ రైట్ లాగానే ఉంటుంది. కానీ అప్ బికేమే డౌన్, డౌన్ బికేమే అప్. అప్ అనేది డౌన్ అయిపోతుంది, డౌన్ అనేది అప్ అయిపోతుంది. అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే అప్ డౌన్, అప్ డౌన్, లెఫ్ట్ రైట్ కూడా రాసుకోవాలి. ఓకే, సో అన్నిటికీ కూడా అప్ డౌన్, లెఫ్ట్ రైట్, అప్ డౌన్, లెఫ్ట్ రైట్, అప్ డౌన్, లెఫ్ట్ రైట్, అప్ డౌన్, లెఫ్ట్ రైట్, అలా అన్ని ఆన్సర్స్కి రాశాను. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో చేస్తున్నాను. ఎలిమినేషన్ మెథడ్లో చూడండి అమ్మా, రైట్ సైడ్ డౌన్కి ఉంది. రైట్ సైడ్ డౌన్కి ఏముంది? సెమీ సర్కిల్ ఉంది. రైట్ సైడ్ డౌన్కి ఏముంది? సెమీ సర్కిల్ ఉంది. రైట్ సైడ్ డౌన్కు ఉన్న సెమీ సర్కిల్ రైట్ సైడ్ అప్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాటర్ ఇమేజ్ ఇది. రైట్ సైడ్ డౌన్కు ఉన్న సెమీ సర్కిల్ రైట్ సైడే ఉంటుంది, రైట్ రైట్ లానే ఉంటుంది, లెఫ్ట్ లెఫ్ట్ లాగానే ఉంటుంది వాటర్ ఇమేజ్లో. కానీ రైట్ సైడ్ డౌన్లో ఉన్నది రైట్ సైడ్ అప్లోకి వెళ్తుంది. సో మరి రైట్ సైడ్ అప్లోని సెమీ సర్కిల్ ఉందా? లేదు. రైట్ సైడ్ అప్లో సెమీ సర్కిల్ ఉందా? ఉంది. రైట్ సైడ్ అప్లో సెమీ సర్కిల్ ఉందా? ఉంది. రైట్ సైడ్ అప్లో సెమీ సర్కిల్ ఉందా? ఉంది. ఓకే, అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేస్తాను. నెక్స్ట్ ట్రయాంగిల్ చూడండి. ఈ ట్రయాంగిల్ ఎటువైపు చూపిస్తుంది? లెఫ్ట్ సైడ్ అప్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ అప్ చూపిస్తుంది, అప్ కార్నర్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ అప్ కార్నర్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ అప్ కార్నర్ చూపిస్తుంది. కాబట్టి వాటర్లో ఏమవుతుంది? లెఫ్ట్ సైడే డౌన్ కార్నర్ చూపించాలి. లెఫ్ట్ సైడే డౌన్ కార్నర్కి ట్రయాంగిల్ ఈ ఎడ్జ్ చూపిస్తుందా? చూపించట్లేదు. లెఫ్ట్ లెఫ్ట్ లాగానే ఉంటుంది వాటర్ ఇమేజ్ ఇది. వాటర్ ఇమేజ్లో లెఫ్ట్ లెఫ్ట్ లాగానే ఉంటుంది, రైట్ రైట్ లాగానే ఉంటుంది. ఓకే, అప్ డౌన్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ అప్ చూపించేది, ఇందులో లెఫ్ట్ సైడ్ డౌన్ చూపించాలి. లెఫ్ట్ సైడ్ డౌన్ చూపిస్తుందా? లేదు. లెఫ్ట్ సైడ్ డౌన్ చూపిస్తుందా? లేదు. లెఫ్ట్ సైడ్ డౌన్ చూపిస్తుందా? చూపిస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓకే, వాటర్ ఇమేజ్ని ఇలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మీరు చేయాలి. ఓకే, అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో చాలా ఈజీ క్వశ్చన్స్, మీకు 8 క్వశ్చన్స్ చెప్పాను. ఓకే, ఇంకో 2 క్వశ్చన్స్ చెప్తాను నేను. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్లో కూడా మిర్రర్ ఎక్కడ ప్లేస్ చేశారు? డౌన్లో ప్లేస్ చేశారు. డౌన్లో ప్లేస్ చేశారు కాబట్టి అప్ బికేమే డౌన్, డౌన్ బికేమే అప్. సో లెఫ్ట్ రైట్, అప్ డౌన్, అప్ డౌన్, లెఫ్ట్ ఇప్పుడు చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో ఏముంది? ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లో క్యూ ఉంది. మరి ఆన్సర్లో ఎక్కడ ఉండాలి? లెఫ్ట్ సైడ్ అప్లో ఉండాలి. లెఫ్ట్ లెఫ్ట్ లాగానే ఉండిపోద్ది వాటర్ ఇమేజ్ కాబట్టి. లెఫ్ట్ సైడ్ అప్లో. సో లెఫ్ట్ సైడ్ అప్లో క్యూ ఉందా? ఉంది. లెఫ్ట్ సైడ్ అప్లో క్యూ ఉందా? ఉంది. లెఫ్ట్ సైడ్ అప్లో క్యూ ఉందా? లేదు. లెఫ్ట్ సైడ్ అప్లో క్యూ ఉందా? ఉంది. సో ఒకటి ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత జీని తీసుకోండి. రైట్ సైడ్ అప్లో ఉంది. ఆన్సర్లో రైట్ సైడ్ డౌన్లో ఉండాలి. రైట్ సైడ్ డౌన్లో జీ ఉంది. రైట్ సైడ్ డౌన్లో జీ, రైట్ సైడ్ డౌన్లో జీ లేదు, అది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. రైట్ సైడ్ డౌన్లో జీ, జీ కూడా సరిపోయింది. నెక్స్ట్ ఆర్ తీసుకోండి. రైట్ సైడ్ డౌన్లో ఆర్ ఉంది. రైట్ సైడ్ అప్లో కార్ వెళ్ళాలి. రైట్ సైడ్ అప్లో కార్ వెళ్ళింది. రైట్ సైడ్ అప్లో కార్ వెళ్ళింది. రైట్ సైడ్ అప్లో కార్ వెళ్ళింది.
ఓకే, సో సరిపోయాయి అన్నీ కూడా, అంటే ఇంకేం ఎలిమినేట్ చేయలేకపోయాం. ఇప్పుడు ఇండివిజువల్ తీసుకోవాలి. ఇండివిజువల్ తీసుకున్న తర్వాత మీకు చెప్పాను. ఓకే, సో ఏదో ఒక లెటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఆప్షన్స్ మిగిలిపోయాయి? ఏ, బి, డి, 3 మిగిలిపోయాయి కాబట్టి సో ఫస్ట్ ఆర్ అని తీసుకుంటా. ఓకే, సో ఆర్ అని తీసుకుంటే ఆర్ వాటర్లో ఎలా మారుతుంది? చూడండి, దీన్ని ఇలా ఉన్న ఆర్ని ఇలా తిప్పేస్తే ఏమవుతుందో అదే వాటర్ ఇమేజ్. ఇలా ఉన్న ఆర్ని ఇలా తిప్పేస్తే ఏటవుతుంది? అదే వాటర్ ఇమేజ్. సో ఏకి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది? ఇలా ఉన్న ఏని ఇలా రివర్స్ తిప్పేయాలి. ఓకే, ఎస్కి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది? ఓకే, ఇలా అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఆర్ ఇలా రావాలి. ఇలా వచ్చింది, ఏలో ఉంది, బిలో లేదు, డిలో కూడా ఉంది. ఆర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎస్ చెక్ చేస్తాం. ఓకే, ఎస్ ఇలా ఉండాలి. ఎస్ ఇలా ఉంది, ఏలోనే ఉంది, డిలో కూడా ఉంది. నెక్స్ట్ జీన్ చెక్ చేద్దాం. సో జీన్ చెక్ చేస్తే, సో జీన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ డ్రా చేస్తాం చూడండి. ఇలా ఉన్న జీ ఏమవుతుంది? ఇలా వస్తుంది. సో అలా ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సో ఇటువైపు ఉండాలి. అటువైపు ఉండాలంటే ఆప్షన్ ఏలో ఇలా ఇటువైపు ఉంది, అవ్వదు. ఆప్షన్ డిలో ఉంది. అలా ఇండివిజువల్ లెటర్స్ కూడా మనం చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ డి అయింది. ఓకే, మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత డీటెయిల్గా నేను చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ ఎక్కువ సమ్స్ చేస్తే, ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే ఈజీగా స్పీడ్గా చేయగలుగుతారు. మిస్టేక్ లేకుండా కూడా చేయాలి. ఎందుకంటే నాన్ వెర్బల్ 50 out of 50 ఈజీగా తెచ్చుకోవచ్చు. అన్ని టాపిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అందరూ మిస్టేక్స్ చేసేది మిర్రర్ ఇమేజెస్ ఒకటి, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ ఒకటి, నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్ ఒకటి. ఇందులోనే ఒక్కొక్క బిట్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి కూడా మీరు మిస్టేక్స్ లేకుండా చేయగలిగితే మీరు నాన్ వెర్బల్ నుంచి 50 out of 50 తెచ్చుకుంటారు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. సో ఏదో క్వశ్చన్ చెప్తాను, ఎక్కడ ఆగితే అక్కడ స్టాప్. సో 35th క్వశ్చన్ దగ్గర ఆయింది. సో 35th క్వశ్చన్ చెప్తే మిర్రర్ ఎక్కడుంది? ఎటువైపు ఉంది? అంటే లెఫ్ట్ రైట్ గీసుకుంటే సరిపోతుంది. అవునా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓకే, సో లెఫ్ట్ సైడ్ కార్నర్లోకి ఇదేంటి, ఒక బర్డ్ యొక్క నోస్ అనేది చూపిస్తుంది. అవునా? బర్డ్ షేప్లో ఉంది. ఆ బర్డ్ షేప్ యొక్క నోస్ ఎటువైపు చూస్తుంది? లెఫ్ట్ కార్నర్కి చూపిస్తుంది. మరి మిర్రర్లో ఎటు చూపించాలి? రైట్ కార్నర్కి చూపించాలి. రైట్ కార్నర్కి చూపిస్తుందా? రైట్ కార్నర్కి చూపిస్తుంది కానీ ఆ నోస్ చాలా పెద్దగా ఉంది. కానీ ఇక్కడ సో మనకు ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఏ అయింది? బి అవ్వచ్చు. అయితే ఏయా బియా వచ్చేసరికి తర్వాత ఆ బాడీ రెండు ఆప్షన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ డిఫరెంట్ కనిపిస్తుంది మీకు? వెనకాతల వింగ్స్ దగ్గర, రెక్కల దగ్గర మనకి తేడా కనిపిస్తుంది. సో ఆ రెక్కలు బాగా అబ్జర్వ్ చేసి చూడండి. ఇలా వచ్చి ఇలాగా మనకి ఇలా వచ్చాయి. ఓకే, సో ఇలాగా ఈ షేప్లో రాలేదు, ఇలా 7 షేప్లో ఇలాగే రాలేదు, దగ్గరకు వచ్చాయి. చూడండి, వి అనేది ఇలా దగ్గరికి నొక్కినట్టు వచ్చింది, ఇలా ఈక్వల్ సైజులో రాలేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అందరికీ మిర్రర్ ఇమేజెస్ ఎలా చేయాలో అర్థమైందా? సో మిర్రర్ ఇమేజెస్లో మీరు చేయాలి అంటే ఏం చేయాలి? లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. అదే వాటర్ ఇమేజ్లో అప్ డౌన్ అవుతుంది, డౌన్ అప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటి అంటే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చూడండి అమ్మా, అప్ డౌన్ లెఫ్ట్ రైట్. ఓకే, మీరు ఏదైనా సరే మిర్రర్ ఇమేజ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉండేది అటువైపు వెళ్ళేసరికి రైట్ సైడ్ డౌన్లోకి వెళ్తుంది. రైట్ సైడ్ అప్లో ఉండేది అటువైపు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అప్లోకి వస్తుంది. ఎందులోని? మిర్రర్ ఇమేజ్లో. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పాలి.
ఓకే, సో మిర్రర్ ఇమేజ్లో రైట్ సైడ్ సెంటర్లో ఉండేది ఆన్సర్లో ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ సెంటర్లోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్లో ఉండేది ఆన్సర్లో ఏమవుతుంది, రైట్ సైడ్ అప్లోకి వెళ్తుంది. అప్ డౌన్ అలాగే ఉండిపోతాయి, మారేవేంటి, అప్ డౌన్ మీరు మార్చకూడదు. ఏంటి మార్చాలి, లెఫ్ట్ రైట్ని మాత్రమే మార్చాలి, ఎక్స్చేంజ్ చేయాలి. ఓకే, మిర్రర్ ఇమేజ్కి. అదే వాటర్ ఇమేజ్ వచ్చేసరికి ఓకే, అప్ని డౌన్ని మార్చాలి కానీ లెఫ్ట్ని రైట్ని మార్చకూడదు, అప్ని డౌన్ ఏం చేయాలి, మార్చాలి. ఓకే, ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ అయిపోయింది. వాటర్ ఇమేజ్లో ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఓకే, వాటర్ ఇమేజ్లో రైట్ సైడ్ డౌన్లో ఉంది. వాటర్ ఇమేజెస్లో క్వశ్చన్లో రైట్ సైడ్ డౌన్లో ఉంటే ఆన్సర్లో ఏమవుతుంది, రైట్ సైడే ఉంటుంది కానీ అప్కి వెళ్తుంది. రైట్ని అలాగే ఉంచాలి, డౌన్ని అప్ కింద మార్చాలి, అప్ని డౌన్ కింద మార్చాలి. అలా మీరు చెక్ చేసుకుంటూ ఆన్సర్స్ని ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఫైండ్ చేయగలిగితే ఖచ్చితంగా మిర్రర్ ఇమేజెస్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా తప్పు చేయకుండా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అయితే మీకు ఇందులో మీకు ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి ఒక 60 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 60 క్వశ్చన్స్లో నేను ఆల్రెడీ 10 క్వశ్చన్స్ చెప్పాను. సో రిమైనింగ్ 50 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు ఇచ్చాము, మెటీరియల్ ఇచ్చాము. ఆ మెటీరియల్లో క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి డౌట్స్ ఉన్నవన్నీ కూడా టీచర్ హెల్ప్తో డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి. ఏది మీకు అర్థం కాకపోయినా, ఏదైనా మీకు ఆన్సర్ ఇది అయ్యే ఛాన్స్ ఉంది కానీ అక్కడ వేరేలా ఉన్నా సరే ఆప్షన్స్ మీకు అంటే మీరు చేస్తే అక్కడ ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ ఒకటి ఇచ్చారన్నవి, అలాంటివన్నీ కూడా ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్స్లో కూడా మిస్టేక్స్ లేకుండా బాగా సాల్వ్ చేయాలి. సో మిర్రర్ ఇమేజ్ అనే టాపిక్ చాలా ఈజీ టాపిక్. లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది మిర్రర్లో అయితే. అదే వాటర్లో అయితే అప్ డౌన్ అవుతుంది, డౌన్ అప్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్ యాప్లో మొత్తం అన్నీ డీటెయిల్డ్గా చాలా క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి స్పీడ్గా రివిజన్ కాబట్టి మీకు ఒక 50 క్వశ్చన్స్ అనేవి ఈరోజు మొత్తం 12 డేస్లో నవోదయ సిలబస్ రివిజన్ అనే కాన్సెప్ట్ మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ 12 డేస్లో ఈరోజు టాపిక్ ఏంటంటే మిర్రర్ ఇమేజెస్. ఓకే, సో మిర్రర్ ఇమేజెస్లో ఈ 50 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే అది తెలుసుకొని మిస్టేక్స్ లేకుండా ఎగ్జామ్స్లో మీకు ప్రజెంట్ అవుతున్న గ్రాండ్ టెస్ట్లో ఎగ్జామ్స్ అనేవి రాయాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.